హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ముఖ్యంగా చాలామంది ఈ మధ్య ఒక వీడియో అడుగుతుండ్రు, చాలామంది కాల్స్ చేస్తుండ్రు, మెసేజ్లు పెడుతున్నారు, మన యూట్యూబ్లో కూడా మెసేజ్లు పెడుతున్నారు. సార్, ఇంటర్ తర్వాత మా పిల్లల్ని ఎలా చదివించాలి, వాళ్ళకు గైడెన్స్ ఎట్లా ఇవ్వాలి, ఏం చదివించాలి అని చెప్పి అంటున్నారు. దీని గురించి ఎక్కువ ఆలోచించకండి, కన్ఫ్యూజ్ కాకండి. సింపుల్గా మీ పిల్లల ఇంట్రెస్ట్ ఎట్లున్నదో తెలుసుకోండి. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తారో తెలుసుకోండి, అది ఎంతవరకు కరెక్టా కాదా తెలుసుకోండి. సరే, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్నదని ఇప్పుడు పక్క వాళ్ళని చూసో, ఎదురింటోళ్ళని చూసో, ఇంకెవరినైనా చూసో వాళ్ళ యాంబిషన్స్ మీ పిల్లల యాంబిషన్స్ అని చెప్తారు, వాళ్ళ గోల్స్ మీ పిల్లల గోల్స్ అని చెప్తారు. ఈ గోల్స్ యాంబిషన్స్ అంత చిన్న వయసులో ఈ గోల్ సెట్టింగ్ యాంబిషన్స్ ఇవన్నీ కొంచెం పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే మనం ఒక్కొక్క స్టెప్ ఎట్లా చేస్తున్నామా అన్నది ఇంపార్టెంట్. ఎప్పుడో 10 సంవత్సరాల తర్వాత అయ్యే గోల్కి, లేకుంటే యాంబిషన్స్ ఇవన్నీ పిల్లలు ఏంటంటే ఎక్కడనో కొన్ని సంఘటనలకు అట్రాక్ట్ అయిపోయి, కొన్ని విషయాలకు అట్రాక్ట్ అయిపోయి ఇట్లా చెప్తే బాగుంటుంది కదా అని ఎవ్వరు పడితే వాళ్ళు, మీరు చూడండి, ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది. ఆఖరికి ముష్టెత్తుకున్నవాని పోయి అడిగినా కూడా వానికి ఒక గోల్ ఉంటుంది. అరే, నాకు ₹1 కోటి కార్లో తిరగాలని ఉంటుంది, వానికి అంబిషన్ ఉంటుంది. ప్లస్ మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరిక, అంబిషన్ ఉంటుంది, ఒక గోల్ ఉంటుంది. వార్డు మెంబర్ కానివాడికి కూడా మినిస్టర్ కావాలని ఉంటుంది. సో ఎమ్మెల్యే లెవెల్లో కానివాడు కూడా ముఖ్యమంత్రి కావాలని ఉంటుంది. అంటే అట్లాంటి కోరికలు ఉంటాయి. గోల్స్ పెట్టుకోకపోతే తప్పే, కానీ అది ఎంతమంది అచీవ్ చేస్తున్నారు అన్నది పాయింట్ ఇక్కడ. అది ఎంతమంది అచీవ్ చేస్తున్నారు? నాట్ మోర్ దెన్ 4% ఆర్ లెస్ దెన్ 4%. 4% మన స్టడీస్ ప్రకారం చూసేది ఉంటే ఇక ఇట్స్ లెస్ దెన్ 3%. ఎవరైతే గోల్ సెట్టింగ్ చేసుకొని దాన్ని అచీవ్ చేసేటట్లు. సరే, ఇంక మిగతా 98% ఉత్త వేస్ట్ అన్నట్టు. 97 నుంచి 98% అంతా వేస్ట్ అన్నట్టు. సో ఆ గోల్స్, యాంబిషన్ అని పిల్లలు చెప్పినా కూడా మీరు కొద్దిగా పట్టించుకోకండి. మీరు స్టడీస్ మీద, పిల్లల స్టడీస్ మీద కొంచెం అవేర్నెస్ తీసుకోండి, అవేర్నెస్ తెచ్చుకోండి. దాని మీద కొద్దిగా ఇంట్రెస్ట్ చూపెట్టి కొంతమంది తల్లిదండ్రులు ఎట్లుంటారంటే, ఇది కామెడీ అనిపిస్తూ ఉంటుంది. చాలా చోట్ల చూసినా, చాలా చోట్ల విన్నా, పిల్లల మీద కాన్ఫిడెన్స్తో, అంటే మీ పిల్లలు మంచిగా, వాళ్ళ టాలెంట్ ఏంటంటే వాళ్ళ టాలెంట్ వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసుకోవాలి. అసలు మా పిల్లని శక్తి ఎంత ఉంది, వారి లోపల తాకత్ ఎంత ఉంది, వాళ్ళు ఏం చేయగలుగుతారు అంటే వాళ్ళు డైలీ యాక్టివిటీస్ చూస్తే తెలుస్తుంది. వాళ్ళ దగ్గర పట్టుదల ఎంత ఉంది అన్నది దాన్ని చూస్తే తెలుస్తుంది. ఎట్లా అంటే వాళ్ళ దగ్గర టాలెంట్ లేకున్నా, అబ్బా నా కొడుకు బాగా టాలెంటెడ్ అనుకుంటారు. చిన్నప్పుడు మనం చూడవచ్చు, ఎక్కడైనా కూడా ఎవరైనా ఇంట్లో మన పిల్లగాడు వచ్చి ఇంగ్లీష్ మాట్లాడేది ఉంటే తల్లిదండ్రులు బాగా, నా కొడుకు ఇంగ్లీష్లో అదరగొడుతుండు, నా హిందీ క్లాస్ ఉంటాయి, ఒక 2-3 హిందీ ముక్కలు మాట్లాడితే నా కొడుకు హిందీ అదరగొడుతుండు, వెరీ టాలెంట్, నా కొడుకు మస్తు తెలివితేటలు వచ్చేసి. అరే, చదువు రాని తల్లిదండ్రులతో పోల్చేది ఉంటే వాళ్ళు చదువుకుంటున్నారు కాబట్టి ఎంతో కొంత ఇంగ్లీష్ వస్తుంది, హిందీ వస్తుంది, కొంచెం మాట్లాడగలుగుతారు. అది సబ్జెక్ట్ ఏదైనా ఉంటే మాట్లాడితే నీకు ఏం తెలియదు కాబట్టి నీకు బాగా అనిపిస్తుంది. కానీ అది కాదు. ఎప్పుడైనా కూడా వాళ్ళని, స్టూడెంట్స్ని అనలైజ్ చేయాలంటే వాళ్ళకి పాఠాలు చెప్పే మాస్టర్లు చెప్పే విషయంని పరిగణనలోకి తీసుకోవాలి. లేకుంటే మీరు వేరే కాలేజీలో జాయిన్ చేయాలంటే ఆ కాలేజ్ వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు ఒక టెస్ట్ పెట్టుడో, ఆ స్టూడెంట్ ఎఫిషియన్సీ ఎంత, ఆ స్టూడెంట్ ఒక పరిజ్ఞానం ఎంత అన్నది అక్కడ బయటపడుతుంది. అంతేగాని సొంత పేరెంట్సే డిసైడ్ కాకండి, మా ఓన్కి ఎంసెట్లో ర్యాంక్ రాలే కానీ మా వాడు మంచి కాలేజీలో చదవాలి, మీరు డిసైడ్ కాకండి. ప్లస్ మా ఓన్కి మంచి ర్యాంక్ రాకున్నా నేను అడ్మిషన్ డొనేషన్ పెట్టి కాలేజీలో చదివిపిస్తా, మంచి టాప్ కోర్స్ చేస్తా. అరే, మన ఓన్ దగ్గర సత్తా లేనప్పుడు మనం ఎంత మంచి కాలేజీలో జాయిన్ చేస్తే ఏం లాభం? మంచి కాలేజీలో చదివి బయటికి ఎక్కడికో పోయి చదివిస్తే నా కొడుకు అంటే మీరు జస్ట్ వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచిస్తలేరు. పిల్లల భవిష్యత్తు కోసమే తల్లిదండ్రులు ఆలోచిస్తారు. కానీ ఎదురింటి వాడు ఏమనుకుంటుండో, నా చుట్టాలల్లా ఏమనుకుంటుండో అని ఇట్లా ఆలోచించకండి. మన ఫైనాన్షియల్ కెపాసిటీ తగ్గట్టు, మనం ఇప్పుడు దాని ఫైనాన్షియల్ కెపాసిటీ తగ్గట్టు మిడిల్ క్లాస్ వాళ్ళు అసలు జనరల్గా చెప్పాలంటే ఇప్పుడు ఎట్లా ఆలోచించాలంటే, ఇవాళ రేపు మనం చూస్తుండవచ్చు, ఇంజనీరింగ్లో జాయిన్ చేస్తాం,
కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అయినా, ఎలక్ట్రానిక్ ఇంజనీర్ అయినా, మెకానికల్ ఇంజనీర్ అయినా, సివిల్ ఇంజనీర్ అయినా ఇప్పుడు చేస్తున్న జాబ్లు ఏంటండి, మొత్తం అందరూ వచ్చి మళ్ళీ గదే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. అంటే కంప్యూటర్ ఇంజనీర్ చేసిన జాబ్సే అందరూ అన్ని బ్రాంచ్ వాళ్ళు చేస్తున్నారు. ఇక ఏ బ్రాంచ్లో జాయిన్ చేస్తే ఏముంది? లేదు సిఎస్సికే డిమాండ్ ఎక్కువ ఉంది. సిఎస్సిలో అరే ఇక్కడ ఈసీ మిగతా సివిల్ ఉత్త మామూలు ఫీజు కట్టి జాయిన్ చేయకుండా సిఎస్సిలో 10 లక్షలు 20 లక్షలు కట్టి జాయిన్ చేయాలనుకుంటారా? అది మీ మైండ్ సెట్ తప్పు. అలాంటివి చెయ్యకండి. ఎక్కడ కూడా మంచి కాలేజు చెడ్డ కాలేజ్ అన్నది ఉండదు. మీ భ్రమ తప్పించి సత్తా అన్నది కాలేజీలో కాదు ఉండాల్సింది, మన పిల్లల్లో సత్తా ఉండాలి. ఇంట్రెస్ట్ అన్నది కాలేజీలో ఎంత బాగా చెప్పినా కూడా మన పిల్లగాని దగ్గర ఆ ఇంట్రెస్ట్ లేకుంటే, మన పిల్లగాని దగ్గర అవి నేర్చుకునే స్కిల్ సెట్స్ లేకుంటే వేస్టే. మన పిల్లగాని దగ్గర ఆ హార్డ్ వర్కింగ్ కేపబిలిటీ ఉండేటట్టు ఉందా లేదా చూసుకోండి. అప్పుడు మామూలు కాలేజీలో వేసినా కూడా వాళ్ళు మంచిగా చదువుకొని ఫ్యూచర్లో బాగుపడే అవకాశాలు ఉంటాయి. అంతేగాని మన దగ్గర టాలెంట్ లేకున్నా కూడా పెద్ద కాలేజీలలో వేసేది ఉంటే, నేను ఆ కాలేజీలో మంచిగా చదువు చెప్తారంట అని చెప్పి వెయ్యకండి. ఇది చాలా శుద్ధ తప్పు విషయం. ఏ కాలేజీలో మంచిగా చదువు చెప్తాడని వేయకండి. నాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అటు పంపితే నా కొడుకు హిందీ వస్తుందో, లేకుంటే కొంచెం బయటికి పోతే వేరే అవేర్నెస్ వస్తుందో, అది కూడా తప్పే. అవేర్నెస్ అనేది ఇవాళ రేపు ఇంటర్నెట్ యుగంలో నేను ఇంతకుముందే చెప్పిన, చాలా వీడియోస్లలో చెప్పిన, అమెరికాలో కూర్చున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా ఇలా ఒక సాధారణ పల్లెటూరులో కూర్చొని ఉద్యోగం చేస్తుండంటే మీరు అర్థం చేసుకోండి. ప్లస్ పల్లెటూరులో ఉన్న పిల్లగానికి కూడా సిటీలో అబ్బాయిలకు ఎంత తెలుసో అంత అవేర్నెస్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంటర్నెట్లో చూస్తుండ్రు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్స్ అని, యూట్యూబ్లని, ఈ గూగుల్ ఇంటర్నెట్లో సెర్చ్ చేసి అన్నీ తెలుస్తున్నాయి. ప్రతి ఒక్కటి ఎక్కడున్నా ఒకటే. తెలుసుకోవాలన్న ఆశ ఉండాలి, తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి, ఏదో ఒకటి నేర్చుకోవాలన్న కసి ఉండాలి. అలాంటప్పుడే ఎక్కడున్నా ఒకటే. అంతేగాని మీరు సొంతగా కష్టపడి 1 లక్ష రూపాయల సీటుకు 10 లక్షలు 20 లక్షలు కట్టద్దు. ఇది మీరు చేయాల్సింది. ప్లస్ మీ పిల్లగాళ్ళకి ఎప్పుడైనా, మీ అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా మ్యాథమెటిక్స్ అన్నది బాగుండేటట్టు చూసుకోవాలి. అంటే 7th 8th 9th 10th ఈ స్టాండర్డ్స్లలో, లేకుంటే ఇంటర్లో కూడా మ్యాథమెటిక్స్ మీద బాగా ఫోకస్ చేయండి చిన్నప్పటి నుంచి పిల్లల్ని. ఫిజిక్స్ రాకున్నా పెద్ద ఫరక్ రాదు, కెమిస్ట్రీ రాకున్నా పెద్ద ఏం కాదు, కానీ మ్యాథమెటిక్స్ అన్నది స్కూలింగ్ అప్పటి నుంచి బాగుండేటట్టు ఇది ఒక్కటి చూసుకోండి సరిపోతుంది. మ్యాథమెటిక్స్ ఉంటే ఆ లాజికల్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది. ఆ లాజికల్ థింకింగ్ డెవలప్ అయితే హయ్యర్ స్టడీస్కి వచ్చినప్పుడు, అంటే ఇంజనీరింగ్ అయినా ఈజీగా గెట్ ఆన్ అవుతాడు. ఆ లాజికల్ థింకింగ్ అనేది డెవలప్ అయితే దాని తర్వాత సివిల్స్ కొట్టవచ్చు, దాని తర్వాత ఎకనామిక్స్ చదవచ్చు, దాని తర్వాత ఇంకేదైనా ఏ కోర్స్ అయినా ఇట్లా నేర్చుకుంటాడు. ఇట్లా నేర్చుకొని దాన్ని పర్ఫామ్ చేయగలుగుతాడు. అంతే తప్పించి ఈ సోషల్ స్టడీస్ ఇవన్నీ ఎంతసేపు అండి? ఇవన్నీ దీనికి దగ్గర మ్యాథమెటిక్స్ స్కిల్స్ కనుక ఉండి మ్యాథమెటిక్స్లో ఎక్స్పర్ట్ అయ్యి ఉండేది ఉంటే ఆ ఆలోచన విధానమే, లాజికల్ థింకింగ్ కెపాసిటీ మారుతుంది. ఇది చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. ప్లస్ నేను ఈ కాలేజీలో వేస్తే నాకు ఇవాళ రేపు ప్రతి ఒక్క, ఇంతకుముందు అంటే ఓన్లీ ఐఐటీస్కి పెద్ద పెద్ద కాలేజెస్కే మంచి కంపెనీస్ పోయేది. ఇవాళ మనం చాలా కంపెనీస్ చూస్తున్నాం, గూగుల్ చూస్తున్నాం. ఇంతకుముందు యాపిల్ ఒక ఐఐటీకే పోయేది. అంటే అట్లాంటిది ఇప్పుడు వేరే కాలేజెస్ కూడా వస్తున్నారు కంపెనీస్, మంచి కంపెనీస్ అన్నీ. ఇప్పుడు ఐఐటీస్కు, ఆర్ఈసీలకు, నిట్లకే పోయే కంపెనీస్ అన్నీ మామూలు ప్రతి కాలేజెస్ కూడా క్యాంపస్ రిక్రూట్మెంట్ కానీ వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఎక్కడైతే స్కిల్ఫుల్ పీపుల్, అంటే మీ కొడుకు దగ్గరైనా మీ బిడ్డ దగ్గరైనా స్కిల్ సెట్ కనుక ఉండేది ఉంటే, అంటే స్కిల్ సెట్ అంటే నీ ఇంతకుముందు ఏంటంటే నువ్వు ఏ కాలేజీలో చదివినావు అని అడిగేది. ఇప్పుడు ఏమని అడుగుతున్నా, నీకేమొచ్చు అని అడుగుతాను. నువ్వు ఏ కాలేజీలో చదివినావు అని అడిగేది ఇంతకుముందు. ఇప్పుడు ఏమవుతుందంటే నీకు ఏమొచ్చు అని అడుగుతాను. ఇది ఇంపార్టెన్స్. ఈ చిన్న లైన్ తెలుసుకోండి అంతే. నీకు డిగ్రీ ఉందా లేదా అని కూడా కొందరు అడుగుతలేరు, నీకు ఏమొచ్చు అని అడుగుతాను. ఇది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. డిగ్రీ కంపల్సరీ ఉండాలనుకోండి, ఎందుకంటే అది ఒక బెంచ్ మార్క్.
డిగ్రీ అన్నది ఒక బెంచ్ మార్క్, అది ఖచ్చితంగా ఉండాలి. నేను డిగ్రీ లేవకుండా అని చెప్పట్లేదు, కానీ చెప్తున్నా. దాదాపు కొన్ని కంపెనీస్ ఉంటాయి అనుకోండి, బాగా స్కిల్ ఉన్నది అనుకోండి, డిగ్రీ లేకున్నా కూడా మనం టక్కున హైర్ చేసుకుంటాం. ఎందుకంటే మన దగ్గర టాలెంట్ ఉంది, వాడు పని చేయగలుగుతాడు. నాకు కావాల్సింది అట్ లాస్ట్ ఏ కంపెనీకైనా కావాల్సింది పనే కావాలి. పని చేయగలుగుతుండా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. స్కిల్స్ ఉన్నాయి అనుకో, నువ్వు కంపెనీలో జాబ్ చేసుడు కాదు, నువ్వే ఒక కంపెనీ పెట్టుకోగలుగుతావు. స్కిల్స్ అంత ఇంపార్టెంట్ అన్నట్టు. వెబ్ డిజైనింగ్ ఉన్నదనుకో, వాడు ఒక వెబ్సైట్ డిజైన్ చేసుకుంటాడు, దాన్ని స్కిల్ సెట్ అంటారు. అంటే నువ్వు క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చా, నీకు ప్రోగ్రామింగ్ బాగొచ్చా, లేకుంటే టెస్టింగ్లో బాగొచ్చా, లేకుంటే ఇంకేదన్నా టూల్స్ వచ్చా అన్నది, ఇవి సపరేట్. నీ టాలెంట్ ఏంది, నీ స్కిల్స్ ఏంది అన్నదే అడుగుతున్నారు కంపెనీస్. సో కాలేజెస్ గురించి వీటి గురించి కూడా పెద్ద కన్ఫ్యూజ్ కాకండి. ఏ కాలేజీలో మీ పిల్లగాడు చదివినా అమ్మాయి చదివినా వాళ్ళకు స్కిల్ సెట్ డెవలప్మెంట్ చేసుకోవాలన్నది ఆలోచన తెప్పియండి. వాళ్ళు హార్డ్ వర్క్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మావాడు యూపీఎస్సీ కొట్టాలి, వీడు ఇంటరే సరిగ్గా చదువుతలేడు, ఇంటర్లోనే చక్కగా మార్కులు రాలే, యూపీఎస్సీ క్రాక్ చేయాలనుకుంటారు. అరే 7th నుంచి ఫౌండేషన్ అన్నది గట్టిగా రావాలి. అట్లాంటి ఐఐటీలకు ఎంతమంది అండి? ఐఐటీలో 100 మందిలో ఐఐటీ పర్సెంటేజ్ ఎంత? 2 to 3% ఐఐటీకి ఉంటారా? మరి మిగతా వాళ్ళంతా ఏం చేయాలన్నట్టు? అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, ప్రెజర్ పెట్టద్దు. పిల్లల్ని ఇబ్బంది ప్రెజర్ పెట్టకండి. ఐఐటీ చదివినా వస్తే జాయిన్ కావద్దని ఏమంటలేము. ఐఐటీలో వచ్చినప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళి జాయిన్ కావండి. ఏ కాలేజ్ మంచి కాలేజీలో సీట్ వచ్చినప్పుడు మంచి కాలేజీలో జాయిన్ కండి. కానీ రాకుంటే బాధపడి కుంగిపోయి, లేదు అవతల వాళ్ళతో కాంపిటీషన్, మా పిల్లలను కూడా అట్లా జాయిన్ చేయాలన్నది ఆలోచన మానుకోండి. ఇది మేజర్గా ఏంటంటే తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం. ప్లస్ లేదండి మా అబ్బాయికి ఇది ఇంట్రెస్ట్ ఉన్నది, అది ఇంట్రెస్ట్ ఉన్నది. వాళ్ళ ఇంట్రెస్ట్ కాదు, వాళ్ళ నాలెడ్జ్ ప్రకారం వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నా కూడా, మీకు చదువు వచ్చినా రాకున్నా మీకు తెలుసుకోవాలన్న ఆతృత ఉన్నదనుకోండి, ఉన్నదంటే మీరు తెలుసుకుంటారు. మీ కొడుకుని ఏ కాలేజీలో జాయిన్ చేయాలి, మీ కొడుకును ఏ కోర్సులో జాయిన్ చేయాలి అన్నది మీరు తెలుసుకుంటారు. దానికి చదువు కూడా రానవసరం లేదు, ఇంట్రెస్ట్ ఉండాలి. మీ పిల్లలు ఎన్నో చెప్తా అంటారు, లేదు నేను ఆ కాలేజీనే చదువుతా, నేను ఇక్కడనే చదువుతా. వాళ్ళది ఏం పోతుంది, కత్తా గుండె అయ్యేది మీకే కదా, ఇబ్బంది అయ్యేది మీకే కదా, ఈ ఫీజులు కట్టడు. సరే మా పిల్లల కోరిక కోసం అంటే మీరు వారిని రాంగ్ డైరెక్షన్లో నడిపిస్తున్నారు అన్నట్టు. నాన్న నువ్వు చదువుకున్నా కానీ ఏం కాదు, నేను అంటే నీ అతి ప్రేమ, మీ పిచ్చితనంతో ఏమవుతుందంటే, మీ అతి ప్రేమ పిచ్చితనంతో ఏమవుతుందంటే ఒక్కొక్కసారి కామెడీ అనిపిస్తుంది. కొంతమంది పేరెంట్స్ని చూసినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళు మాకే వచ్చి చెప్తా అంటారు. ఏం చెప్తా అంటారంటే, నా బిడ్డకు సీటు కావాలండి అంటారు, నా కొడుకు సీటు కావాలండి అంటారు. ఎక్కడ కావాలండి? నాకు చెన్నైలో కావాలి, లేకుంటే ఢిల్లీలో కావాలి, లేకుంటే ఇక్కడ కావాలి, అక్కడ కావాలంటారు. అవునండి, ఎట్లా? నాకు బిడ్డ ఎక్సలెంట్ చదువుతుంది, సూపర్ చదువుతుంది, అది చదువుతుంది, ఇది చదువుతుంది, నా కొడుకు ఎక్సలెంట్ సూపర్ అని మొత్తం ప్రచారాలు చేస్తూ అంటారు. మా దగ్గర కూడా వచ్చి చెప్తా అంటారు. చెప్తే ఎంసెట్ ర్యాంక్ ఎంత వచ్చింది అంటే సరిగ్గా తెలియదు, వాళ్ళకి అవేర్నెస్ ఉండదు. ఈ ఎంసెట్ ర్యాంక్ ఇవన్నీ కాదండి, మా బిడ్డకు ఆర్ఈసీలో వచ్చింది, ఆర్ఈసీ వరంగల్ వచ్చింది, అయినా కూడా చదవనంటా అని అంటారు. మా ఆర్ఈసీ వరంగల్ వచ్చిందంటే ఎంత టాలెంటెడ్, చదవనంటా నేను ఇదేమిందా, విఐటి వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుతుందంట అంటారు. లేకుంటే ఇంకెక్కడ ఐఐటీలో వచ్చిందంట, కానీ మా అంత దూరం ఉన్నదని చెప్పి ఫోన్ అన్నారని ఇంకో కొంతమంది పేరెంట్స్ చెప్తా అంటారు. అంటే పాపం వాళ్ళని ఏంటంటే, ఈ పిల్లలు వాళ్ళకి అట్లా చెప్తారో ఏందో అర్థం కాదు, లేకుంటే తెలియక పేరెంట్స్ అట్లా మాట్లాడుతుండ్రా మాకు అర్థం కాదు. అరే ఆర్ఈసీలో వచ్చిన తర్వాత ఆర్ఈసీలో జాయిన్ కాకుండా పోయి వెల్లూరు ఇట్లా జాయిన్ అవుతా అని ఎట్లా చెప్తారు? అది కామెడీ. ఇది ఏంటంటే ఇది కాదు, ఇది వాస్తవం కాదు. ఎందుకంటే అది వాళ్ళకేదో తల్లిదండ్రులను మభ్యపెట్టడానికి రోజు పుస్తకాలు పెట్టుకొని చదివి బట్టి కొట్టించినట్టు అన్నట్టు. బట్టి కొట్టుతున్నంత మాత్రాన మీ పిల్లలు ఎక్సలెంట్ చదువుతుండ్రు, ఇది చేస్తుండ్రు అన్నది కాదు. స్కిల్ సెట్ అన్నది ఇంపార్టెంట్. వాళ్ళు బట్టి కొట్టి ఎగ్జామ్స్ రాస్తారు, మార్కులు వస్తాయి. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్లో చూడవచ్చు, చాలామందికి 950, 970, 980 వస్తూ ఉంటుంది. మరి ఎంసెట్లు ఎందుకో రాదు? అట్లా చాలామంది ఉంటారు.
దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఈ పెద్ద దీని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఉద్యోగమే చేయాలనుకుంటే అది చాలా చిన్నది. నా కొడుకు మంచిగా చదువుకొని ఉద్యోగం చేయాలనుకుంటా అంటారు ప్రతి ఒక్కరు. నా కొడుకు ఎంటర్ప్రీనియర్ కావాలని ఏ తల్లిదండ్రుడు అనుకోడు. మన దగ్గర ఉన్న దురదృష్టమే ఇది ఏంటంటే నా కొడుకు మంచిగా బిజినెస్ చేయాలని ఏ తల్లిదండ్రుడు అనుకోడు. నా కొడుకు ఉద్యోగం చేయడం ఏందన్నా పని వచ్చినోడు కొద్దిగా పని నేర్చుకొని నాకు పని ఇరా అంటే ఎవడైనా పని ఇస్తాడు. పని ఇవ్వడానికి చాలా కంపెనీస్ వెయిట్ చేస్తానే పని ఇవ్వడానికి. దానికోసం ఇంత శ్రమ ఎందుకు? దానికోసం ఇంత కష్టం ఎందుకు? ఏ కాలేజ్లో అయినా ప్లేస్మెంట్స్ ఉంటున్నాయి. నేను ఈ కాలేజీనే జాయిన్ చేస్తానా మీ మైండ్ సెట్ మార్చుకోండి. ఫస్ట్ మీ చుట్టుపక్కల మంచి కాలేజెస్ ఏమున్నాయో తెలుసుకోండి. ఇప్పుడు దూరం కొండలు నునుపు అన్నట్టు దూరంగా ఎక్కడనో చూసి దాన్ని ఇది సూపరు, ఇది బాగున్నది అనుకుంటారు. ఎట్లా పోనీ సరే, డొనేషన్లు పెట్టి చదవడం అనేది చాలా నేరం. ఆ డొనేషన్లు కట్టి చదవాల్సిన అవసరం లేదు. వాస్తవంగా చెప్పాలంటే అది తప్పు కూడా, అది ఇల్లీగల్ కూడా. అది ఒక అంశం అనుకోండి. దాని గురించి కూడా మనం డిస్కస్ చేసినాం. మీ పిల్లల్ని ఫస్ట్ చదివి అంటే ఇంజనీరింగ్ చదివించేది ఉంటే ఏ కోర్స్ చదివించినా చివరికి వచ్చి చేసేది ఇప్పుడు ఉన్న ట్రెండ్ ప్రకారం సాఫ్ట్వేర్ జాబ్. రేపు ఇంకోటి ఏదైనా ట్రెండింగ్ వస్తుంది. ఈ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళంతా ఇంకో దానికి షిఫ్ట్ అవుతారు. కాకపోతే ఇక్కడ ఏమైపోతుందంటే ఈ ప్రొఫెషనల్ కోర్స్ ఇదివరకు సివిల్ ఇంజనీర్ చేస్తే ఆ ప్రొఫెషనల్ డిగ్రీ చేసి ఆ ప్రొఫెషనల్ జాబ్ చేసేది అన్నట్టు. అంటే కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్ ఉండేది. మెకానికల్ చేసిన వాళ్ళు ఆ ప్రొఫెషన్ జాబ్స్లో ఉండేది. ఇంకా కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఆ ప్రొఫెషన్లో ఉండేది. ఇప్పుడు ఆ ప్రొఫెషన్లు ఎవరు ఉంటారు అంత వచ్చి సాఫ్ట్వేర్ జాబ్లే చేస్తారు. రేపు వాటికి డిమాండ్ చాలా పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. ఎక్కడైతే షార్టేజ్ అవుతుందో ఇవాళ రేపు మొత్తం అందరూ కంప్యూటర్ సైన్స్ దాని రిలేటెడ్ కోర్సులకే ఎగబడుతున్నారు. ఏమవుతుంది? మంది ఎక్కువ అయితే మధ్యగా పలసగా అవుతుంది. రేపు ఆ కోర్సులు డిమాండ్ వస్తాయి ఖచ్చితంగా. ఈ మిగతా కోర్సులు ఎక్కడెక్కడైతే షార్టేజ్ ఉన్నాయో ఆ దూరదృష్టితోటి మీరు ఆలోచించండి. అట్లా ఆలోచించి మీ పిల్లల్ని ఏ కోర్సు తీసుకున్నా నష్టమేం లేదు, ఏ కాలేజీలో చదివినా నష్టమేం లేదు. బాగా ఇది చేయకండి. ఎందుకంటే ఈ కాలేజ్ అయితే ఇట్లుంటుంది, ఆ కాలేజ్ పరిశోధనలు చేసి కన్ఫ్యూజ్ అయ్యి బట్టల షాప్కి పోతే 100 బట్టలు ఉంటాయి, దాంట్లో కన్ఫ్యూజ్ అవుతా అంటారు అన్నట్టు. ముందే కొంచెం క్లారిటీ ఉన్నోడు ఈజీగా నాకు తెల్ల షర్ట్ కావాలా, నల్ల షర్ట్ కావాలా, ఎర్ర షర్ట్ కావాలా పిక్ చేసుకొని వస్తాడు, ఆ మంచిది చూసుకొని వస్తాడు. ఇట్లా కాకుండా పిల్లల భవిష్యత్తు కాబట్టి మీరు కూడా తల్లిదండ్రులు అన్నోళ్ళు ఈ టైంలో ఈ 2 నెలలు 3 నెలలు కొద్దిగా అవేర్నెస్ తెచ్చుకోండి. కొద్దిగా వాళ్ళు చెప్పిందే పూర్తిగా వినకండి, పిల్లలు చెప్పిందే వినకండి. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్లో హానెస్ట్గా చెప్తున్నా వాళ్ళకంత సినిమా ఉండదు. ఏదో యాంబిషియస్ గోల్స్ ఇలాంటివి ఏమీ ఉండదు. నేను ఇది చేయాలనుకుంటుంది. వాళ్ళ ఆలోచనలు అనేవి మారుతూ ఉంటాయి. ఫిజిక్స్లో మంచిగా మార్క్ రాగానే నేను ఫిజిక్స్ ఉంటుంది, అంటే కెమిస్ట్రీలో మంచిగా రాగానే నేను కెమిస్ట్రీలో తోపైతా అనుకుంటారు అంతే. అది కాని పని. మార్క్స్ ఒకసారి దీంట్లో వస్తే ఒకసారి దాంట్లో వస్తాయి. అది వచ్చినప్పుడు అటు మారుతారు, ఇది వచ్చినప్పుడు ఇది మారుతారు. ఇలాంటివి అవుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు పరిగణనలోకి తీసుకొని మేజర్గా ఏంటంటే బైపీసీ తీసుకున్నారు అనుకోండి, బైపీసీ తీసుకున్నామంటే ఓన్లీ డాక్టరే కావాలి. బైపీసీ సిస్టంలో వచ్చిన వాళ్ళకు ఆయుర్వేదిక్ ఉన్నది, మెడిసిన్ ఉన్నది, వెటర్నరీ సైన్సెస్ ఉన్నాయి, ఇట్లా చాలా ఉంటాయి అన్నట్టు. ఈ కోర్సులలో ఎక్కడ సూటబుల్ అయితే ఆ కోర్సు తీసుకునేటట్టు మెడిసిన్ సైడ్ వచ్చిన వాళ్ళు ఇవన్నీ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఆర్ట్స్, సైన్స్, కామర్స్ ఇటు సైడ్ కూడా రావచ్చు. ప్లస్ ఏది నేర్చుకున్నా కూడా వాళ్ళ లోపల చదివే ఇప్పుడు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, డిసిప్లిన్ అన్నది ప్రతి పిల్లగానికి అవసరం. మీ పిల్లగాడు మీ పిల్లగాడు చెప్పినప్పుడు మీరు వినండి, మీరు ఏది చెప్తే. కానీ నాన్న ఒక 10 రోజులు నువ్వు ఏ కాలేజీలో చెప్తే ఆ కాలేజీలో నేను జాయిన్ చేస్తే కానీ ఒక 1 నెల రోజులు రోజు పొద్దున 5 గంటలకు లేచి ఇది నాకు అవ్వకూడదు అని చెప్పి 5 గంటలకు లేచి ఉండు అని చెప్పి ఏదో ఒక పుస్తకం ఇచ్చి ఈ పుస్తకం చదివి దానికి నాకు చెప్పు అని చెప్పు. అక్కడ డిసిప్లిన్ రోజు ఉన్నాడా లేదా చూసుకోండి. ఆ డిసిప్లిన్ కనుక మీ పిల్లగాని దగ్గర లేకుంటే మీరు ఏ కాలేజీలో జాయిన్ చేసినా వేస్టే. దాని తర్వాత ఏంది, రోజు పొద్దున్న లేస్తాడా లేదా అన్నది చూడండి. ఒక టైం టేబుల్ పెట్టండి, ఆ టైం టేబుల్ ప్రకారం ఉన్నాడంటే డిసిప్లిన్ ఉన్నట్టు. దాని తర్వాత రోజుకు జిమ్కి పోయి రమ్మనండి.
హార్డ్ వర్క్ చేయమనండి. రోజు జిమ్కి పోతుండా లేదా అన్నది అబ్జర్వ్ చేయండి. అక్కడ హార్డ్ వర్క్ చేస్తుండా, ఒక టాస్క్ ఇస్తే చేస్తుండా లేదా అన్నది చూడండి. సరే, ఇప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో నువ్వు ఇవాళ ఏం చేసినావు అసలు ఫస్ట్ ఈరోజు. ఇప్పుడు సక్సెస్ రావాలి మనిషికి అంటే అది కొద్ది కొద్దిగా వస్తుంది. ఒకటేసారి సడన్గా ఇట్లా రాదు సక్సెస్ అన్నది. స్టెప్ బై స్టెప్. ఈరోజు చేయాల్సిన పని పర్ఫెక్ట్గా ఈరోజు చేయాలి, రేపు చేయాల్సిన పని రేపు పర్ఫెక్ట్గా చేయాలి, ఎల్లుండి చేయాల్సిన పని ఎల్లుండి పర్ఫెక్ట్గా చేయాలి. ఇవన్నీ స్టెప్స్ని కలుపుకుంటూ పోతేనే లాస్ట్కి వచ్చేది సక్సెస్. అంటే నువ్వు ఇంటర్మీడియట్లో ఏం చేయాలి, మంచిగా ఉన్న చదువు మంచిగా చదివితే మంచి మార్క్స్ వస్తాయి, మంచి కాలేజీల్లో ఎంసెట్కి మంచిగా ప్రిపేర్ అయితే ఎంసెట్ వస్తుంది. ఎంసెట్ రాదంట కానీ ఇంజనీరింగ్కి వచ్చి ఏదో చేస్తారంట. అది కాదు కదా. సరే, నువ్వు ఏ కాలేజీలో జాయిన్ చేసినా పెద్దదా చిన్నదా అన్నది పెద్ద తేడా ఏముండదు. నువ్వు స్కిల్ సెట్ డెవలప్ చేసుకోవాలని మొదటగా చెప్తున్నావు. అదేవిధంగా నువ్వు చదవాలి, టెక్స్ట్ బుక్స్ అనేది నువ్వు చదవాలి. రోజు మంచిగా చదువుకునే టెక్స్ట్ బుక్స్ కాలేజ్ ఇంజనీరింగ్ చాలామంది పిల్లలకి ఏంటంటే అండి, అసలు సబ్జెక్ట్ లోపట ఉన్నది కాదు, బయట ఉన్న సబ్జెక్టు టెక్స్ట్ బుక్ పేరు చెప్పండి అన్నా కూడా చాలామంది ఇంజనీరింగ్ చేసిన పిల్లలకు తెలియదు. దాదాపు సక్సెస్ రేట్ అన్నది ఎంతమంది జాబ్స్ కొడుతున్నారంటే అది కూడా చాలా తక్కువనే. ఈ బేసిక్స్ తెలియని వాళ్ళను మనం ఎంత పెద్ద కాలేజ్లో వేసినా కూడా వేస్టే. బేసిక్స్ ఇప్పుడు నీకు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అంటే టక్కున చెప్పేశారు ఇంజనీరింగ్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. పోనీ నువ్వు ఈ ఫస్ట్ ఇయర్లో ఉన్నాయి అన్ని సబ్జెక్ట్స్ ఒక 4 టెక్స్ట్ బుక్ల పేర్లు చెప్పంటే చెప్పేటట్టు ఉండాలి. ఎంతమంది చెప్తారో చూడండి, కావాల్స్తే చూడండి ఎంతమంది చెప్తారో మీరు చూడండి. ఏదో చదివినామా అంటే చదివినామా అన్నట్టు కాదు, మమ అంటే మమ అనిపించినట్టు కాదు. మీరు ఒక్కటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలని, స్కిల్ సెట్ డెవలప్మెంట్. నీకు దేంట్లో టాలెంట్ ఉందో దాంట్లోనే స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోవాలి. కోడింగ్ ప్రోగ్రామింగ్లో టాలెంట్ ఉంది, వర్క్ ఆన్ ప్రోగ్రామింగ్, దాంట్లో యూ కెన్ డూ మిరాకిల్స్. నీ దగ్గరికే కంపెనీ ఓడొస్తాడు. నువ్వు ఎక్కడ దాగి ఉన్నా కూడా, భూమిలో పాతాళానికి దాగున్నా కూడా నేను లేపకపోయి ఆకాశంలో నిల్చోబెట్టేటోడు కంపెనీలు ఉన్నాయి. ఉంచకపోతే కింద నువ్వు ఐఐటీలో ఐఐటీలో చదివినా కూడా అందరూ ప్లేస్మెంట్స్ కారు. ఐఐటీలో కూడా ఇది కూడా తెలుసుకోండి, అందరు ప్లేస్మెంట్స్ కారు. ప్లస్ మామూలు కాలేజీలో చదివినా కూడా నీకు జాబ్ ఆపర్చునిటీస్ బయటికి వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ క్యాంపస్ వాడు నీ దగ్గరికి రాడు కావచ్చు, కానీ నీకు 1000 మంది కంపెనీస్ బయట 1000 కంపెనీస్ ఎదురు చూస్తున్నాయి మీకోసం. అది మర్చిపోకండి. క్యాంపస్ వాడే నా దగ్గరకు వచ్చి ఉద్యోగం ఇవ్వాలి అనుకుంటే అది చిన్న లాజిక్ చూడండి. నీ దగ్గరికి క్యాంపస్ వాడు వస్తే 10 కంపెనీలు వస్తాయి కావచ్చు ఏ పెద్ద కాలేజీలకు. నువ్వే వేయేది ఉంటే 1000 కంపెనీలు ఉన్నాయి కదా బయట, 1000 కంపెనీలలో కొట్టొచ్చు కదా జాబ్స్. అది కొట్టాలంటే నీ దగ్గర స్కిల్ సెట్ ఉండాలి. నీ దగ్గర ఇంకా సూపర్ మామూలు స్కిల్ సెట్ ఉన్న జాబ్లు వస్తాయి. నీ దగ్గర ఎక్సలెంట్ స్కిల్ సెట్ ఉంటుందంటే నువ్వు ఎక్కడ పాతాళంలో దాగి ఉన్నా కూడా కంపెనీ వాడొచ్చి నిన్ను పికప్ చేసుకపోతాడు. అంటే అర్థం చేసుకోండి, మీ పిల్లల దగ్గర ఆ టాలెంట్ ఉన్నప్పుడు వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. ఇప్పుడు మీరు చూడట్లేదా, ఇంటర్లో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళను ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ అయినా ఎన్ని కాలేజెస్ అడుగుతలేవు మీ పిల్ల కానీ మా కాలేజీలో జాయిన్ చేయండి అని. 10th మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళను ఇంటర్ కాలేజీలు ఎగబడతలేవా, మా దాంట్లో జాయిన్ చేయండి అని ఫోన్లు వస్తలేవా మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకు? ఇది అట్లనే ఉంటుంది. కంపెనీ వాళ్ళు కూడా ఉరికి వచ్చి తీసుకుంటారు. పాత రోజులు పోయినాయి, ఇంటర్నెట్ యుగం ఇది గుర్తుపెట్టుకొని పిల్లలని పరేషాన్ చేయకండి, మీరు కన్ఫ్యూజ్ కాకండి, మీరు టెన్షన్ పడకండి. వాళ్ళు ఎన్ని చెప్పినా మీరు ఒత్తిళ్ళ గురించి చేసి అయోమయంలో కాలేజీలలో జాయిన్ కావాలి, అయ్యో కట్టకుంటే ఏదో అయిపోతుంది సీట్లు ఉండదు. అదంతా బ్లా 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 అంతా అవుతుంది. వాడు 4 సార్లు నీ ఎంబడబడ్డాడు కాలేజ్ అని చెప్పి పోయి ఆ కాలేజీలో పట్టుకున్న జాయిన్ కాకండి. అన్ని కాలేజీలో ఎంతమందికి సీట్లు కావాలో అన్ని సీట్లు ఉన్నాయి. ఏ చదువు చదివినా వచ్చి జాబ్ చేస్తాడు, కంప్యూటర్ కోర్సులు చేస్తేనే చేసేంత సినిమా కాదు. యాజ్ ఏ కంప్యూటర్ ఇంజనీర్గా బీటెక్ అండ్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్గా నేను చెప్తున్నా. యాజ్ ఏ సాఫ్ట్వేర్ జాబ్ చేసినోనిగా నేను చెప్తున్నా. సాఫ్ట్వేర్ జాబే కాదు, డైరీ ఫార్మ్స్ నడిపించిన, రెస్టారెంట్స్ నడిపించిన, మెడికల్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ చేసిన త్రూఅవుట్ స్టేట్, ఇప్పుడు రాజకీయాలలో ఉన్న, ఇప్పుడు పిల్లలకు గైడెన్స్ చేయడానికి ఇప్పుడు కేఎంఆర్ కెరీర్ గైడెన్స్ అనే ఛానల్ పెట్టినాం, భారతీ డైరీ ఛానల్ పెట్టినాం, కేఎంఆర్ న్యూస్ అనే ఛానల్ పెట్టినాం. ఇవన్నీ అనుభవాలతో చెప్తున్నాం. మనిషి ఏది తలుచుకుంటే అది చేయగలుగుతాడు.
నేను పెద్ద టాలెంటెడ్ స్టూడెంట్ అని కూడా కాదు, నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని. కానీ ఎప్పుడు ఏది చేయాలనుకున్నాను అది చేసుకుంటూ పోయినా. అది పిల్లల దగ్గర ఆ కసి ఉన్న రోజు, ఏ రోజైతే ఎంత కష్టపడతాడో నెక్స్ట్ నుంచి వాళ్ళకి భవిష్యత్తు ఉంటుంది. 10th వరకు నేను కష్టపడలే, ఓకే వదిలేయి. ఇంటర్లో కష్టపడు, ఇంజనీరింగ్లో యూ విల్ షో మిరాకిల్స్. లేదు ఇంటర్లో కష్టపడి ఇంజనీరింగ్లో కష్టపడు, నువ్వు జాబ్ కొట్టే దగ్గర నువ్వు మిరాకిల్స్ చెప్తావు. సరే ఇంజనీరింగ్లో కూడా కష్టపడలేదంటే జాబ్ కొట్టేటప్పుడు కష్టపడు, నీ ఫ్యూచర్ అంతా బాగుంటుంది. ఎక్కడో ఒక దగ్గర కష్టపడు, తర్వాతనే నీకు లైఫ్ సక్సెస్ అన్నది వస్తుంది. అంటే ఇవాళ కష్టపడితే రేపు సక్సెస్ వస్తుంది. ఎంబడే కష్టపడ్డ తర్వాత సక్సెస్, కష్టపడ్డ తర్వాత సక్సెస్. నువ్వు కష్టపడలేదా టెన్షన్ ఏం లేదు, ఇప్పుడు వాళ్ళే నెక్స్ట్ పడు, నెక్స్ట్ పడకుంటే నెక్స్ట్ పడు. నీకు ఎంత జల్దీ సక్సెస్ కావాలంటే జల్దీ కష్టపడు, లేదంటే పోస్ట్ పోన్ చేయి. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు కష్టపడకుంటే సక్సెస్ రాదు. ఈ వీడియో మీరు చూడండి, మీ పిల్లలకు చూపెట్టండి. ఇంకేదైనా గైడెన్స్ కోసం కావాలన్నా కూడా ఫ్రీ గైడెన్స్ కోసమే మా నెంబర్కి కాల్ చేయండి, 8008523456. మీకు ఏమైనా సూచనలు సలహాలు కావాలన్నా కూడా ఇస్తాం. పెద్ద దీనికి ఏదో మిషన్ క్రిటికల్ అప్లికేషన్స్ అన్నట్టు కాలేజీలో సీట్ కోసం ఇట్లా మీరు ఇట్లా దాన్ని ఏదో పెద్ద దాని తిరిగే అంత అవసరం లేదు. మీ అమాయకత్వాన్ని మీ అమాయకత్వాన్ని మీరు పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించే ఇవి అది ఏదైనా ఉంటుంది, ఈ దుఃఖాన్ని కాలేజీలన్నీ ఎన్కరేజ్ చేసుకుంటున్నాయి. అంతేనా కదా? మీ భయాన్నే ఇంకోడు ఆయుధంగా తీసుకుంటున్నాడు, మీ భయాన్నే వాడు ఫీజులు పెంచుకుంటూ పోతున్నారు. ఇవన్నీ ఆలోచించుకోండి. నమస్తే ఫ్రెండ్స్, మీ మనోజ్ రెడ్డి, ఎల్లప్పుడూ మీ సేవలో.